మీ అందరి వినాయక చవితి ఎలా అయింది? ఐ హోప్ మీరందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నా. పొద్దున్నే మా చిట్టి తల్లయితే ఇలా మంచిగా రెడీ అయిపోయి వచ్చేసింది. దాన్ని చూడగానే పండగ కల వచ్చేసింది నాకైతే. అండ్ ఎవ్రీ ఇయర్ మేము పుట్టకే వెళ్ళి పూజ చేసుకొనొస్తాం. అది మా అవ్వ స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. సో, అందుకనే పుట్ట ఎక్కడుందో వెతుక్కొని వెళ్ళి మరి పూజ చేసాం. అండ్ నా క్లిప్పింగ్ లేదు. ఎందుకంటే అక్కడ మేమిద్దరమే ఉన్నాం. సో, నా వీడియో చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మా అవ్వ వీడియోనే పెడుతున్నా. అండ్ అక్కడ పుట్టకు పూజ చేసుకొని వచ్చేసాకైతే ఇంట్లో పండగ వంటలన్నీ చేసుకున్నాం. అండ్ మా అవ్వకు ఒక మంచి హ్యాబిట్ ఉంది. ఏంటంటే మార్నింగ్ తను తినేదే లేట్ 11:30 పైన. అయినా కూడా మొహం కడుక్కొని సూర్యుడికి నమస్కారం చేసే వరకు తినదన్నమాట. ఈ అలవాటు ఐ హోప్ వాళ్ళ జనరేషన్‌లో వాళ్ళందరికీ ఉంటుందనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళంతా ఈ హ్యాబిట్‌ని అయితే ఫాలో అవుతారు. ఈసారి మా తమ్ముడు వాళ్ళు పెట్టిందే మా ఏరియాలో పెద్ద గణేష్ అండ్ చూపిస్తా దాన్ని కూడా. మీరు కూడా చూసేయండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మా ఏరియాలోనే పెద్ద గణేష్ ఇదే అన్నమాట. అండ్ మా ఇల్లు అయితే పండగ రోజైతే సందడిగా ఉండింది. ఎందుకంటే మా పిన్నయ్య వాళ్ళొచ్చారు. అండ్ వాళ్ళ కూతురొచ్చింది. అండ్ మా అత్తయ్య వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. సో, ఇల్లయితే నిండుగా కళకళగా ఉంది. అండ్ అన్ని పనులు చేస్తూ నాకైతే అస్సలు రెడీ అయ్యే మూడ్ ఉండలేదు.